సర్వోన్నతుడు సర్వాధికారి అయిన ప్రభు అయిన యేసయ్య ప్రతి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పుదుననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, మన జీవితంలో లెక్కకు మించి ఉన్నవి ఏంటో తెలుసా? దేవుడు మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన మన ఎడల ఆయనకున్న తలంపులు బహువిస్తారమైన, అవి లెక్కకు మించి ఉన్నవంట. ఏంటి లెక్కకు మించినవి? లెక్క పెట్టలేనివి మన జీవితాలు. మన లెక్కకు మించినవి ఏంటి? లోకంలో లెక్కింపలేనివి ఏంటి అంటే దేవుడికి మన పట్ల ఉన్న తలంపులు బహువిస్తారంగా ఉన్నాయంట. మన పట్ల ఎన్ని తలంపులో దేవుడు కలిగి ఉన్నాడు, ఎన్నో ఆలోచనలు మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అవి లెక్కకు మించి ఉన్నవి మన పట్ల. ఆయన చేసిన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు కూడా లెక్కకు మించి ఉన్నాయి మన జీవితంలో. కానీ ఈరోజు నిజముగా నీవు దేవుని నమ్మిన బిడ్డలుగా, నిజంగా దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్యకార్యాలు, మనం పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు ఆలోచించండి, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడో. నువ్వు లెక్క పెట్టగలవా? అది నీ వల్ల అవుతుందా? ఆలోచించు. నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు ఆయనలో ఉన్నా నువ్వు లేకపోయినా, ఆయనలో నమ్మకంగా ఉన్నా ఉండకపోయినా, నీవు పుట్టినది మొదలుకొని, తల్లిగర్భంలో నువ్వు జన్మించినది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు లెక్కించగలవా? అవే మనం లెక్కించలేనివి. అంత మాత్రమే కాదు, నీ ఎడల దేవునికున్న తలంపులు బహువిస్తారం. ఆయన ఎన్నో తలంపులు మన ఎడల కలిగి ఉన్నాడు, ఎన్నో ఉద్దేశాలు మన ఎడల కలిగి ఉన్నాడు. వాటిని కూడా మనం లెక్కించలేం. కానీ మన ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ, తలంపులన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలి. కనుక మన జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రతిరోజు మనం వాటిని గురించి ఆయనకి స్తుతులు చెల్లించిన, కృతజ్ఞతలు చెల్లించిన ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఏమి ఇచ్చినా, అందుకే భక్తుడు అంటాడు, ఏమి ఇచ్చినా ప్రభు నీ రుణమును నేను తీర్చలేను. ఎందుకో తెలుసా? ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. అంత గొప్ప దేవుడు అన్ని ఆశ్చర్యకాలు మన జీవితంలో చేసినప్పుడు, అంతగా మన ఎడలు ఎన్నో తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు, అట్టి దేవుని నమ్మిన మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం, దేవునిలో ఎలా జీవిస్తున్నాం, వాటిని బట్టి ఎంత కృతజ్ఞత కలిగి మనం దేవునిలో జీవిస్తున్నాం అనేది ఆలోచించు. నువ్వు ఎన్నిసార్లు దేవుని కృతజ్ఞత చెప్పావు? నువ్వు వేళతో లెక్క పెట్టుకోవచ్చు. నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్న సందర్భాలు, కృతజ్ఞతలకి జీవించిన జీవితాన్ని వేళ్లతో లెక్కచ్చు. కానీ దేవుడు నీ పట్ల చేసిన ఆశ్చర్యకార్యం నువ్వు లెక్కించలేవు, నేను లెక్కించలేను. మన ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులు చాలా బహువిస్తారంగా ఉన్నాయి. అందుకే మన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం బ్రతకాలి అనుదినము. రెండోదిగా, మన ఎడల ఆయనకి ఏ తలంపులు అయితే ఉన్నాయో ఆ తలంపులన్నీ మన పట్ల నెరవేర్చబడినట్లుగా మనం అనుదినము ప్రార్థన చేసుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ రెండింటి విషయంలో మనం చాలా నమ్మకంగా, యథార్థంగా, కరెక్ట్గా దేవుల్లో మనం ఉండాలి. ఆయన కార్యాలను బట్టి కృతజ్ఞత, ఆయన మన ఎడల కలిగి ఉన్న తలంపులని నెరవేర్చబడి అంతగా మనం దేవునిలో జీవించాలి. ఆ విధముగా ఇవి మన జీవితంలో లెక్కకు మించినవి. చాలామంది జీవితంలో లెక్కలు వేసుకుంటూ ఉంటారు కదా, వాటికంటే ఇది చాలా గొప్పవి. వీటిని నువ్వు లెక్కించడం కూడా నీ వల్ల కాదు. అంతగా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అంటే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై మనందరము జీవించుదుముగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీవు మా ఎడల నువ్వు జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారము, అవి లెక్కకు మించి ఉన్నవి ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు, అందును బట్టి నీకు స్తోత్రాలు. లెక్కించలేని స్తోత్రములు నీకు మేము చెల్లిస్తున్నాం, ప్రభావము నీకు చెల్లిస్తున్నాం, ఘనంత నీకు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు నీకు చెల్లిస్తున్నామయ్యా. దీన్ని బట్టి మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞులమై జీవించే జీవితాలు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.